చూడండి గ్యాస్ ఇది బీర్ ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి. ఇది నేను బీర్ పక్కన నేను ఉన్నా. ఇది వైన్స్. ఓ సూపర్. ఇది ఆర్ కాలేజ్ బెస్ట్, ఆల్ ది బెస్ట్. సిగ్గు ఉండాలి ఫస్ట్. నీ అమ్మ నాకు బూతులు. సారీ, ఇంత ఘోరమా పరిస్థితి? ఏం చేస్తున్నారు ప్రిన్సిపాల్? ఏం చేస్తున్నారు? మరి ఇంత దారుణమా? ఇది కల్చర్. అది కాలేజ్. ఇది కాలేజ్ దేని అంటామండి? కాలేజు ఈక్వల్ టు టెంపుల్, దేవాలయం. ఇది అలాంటి దేవాలయాన్ని భ్రష్టు పట్టించారు. ఇది గడ్డి చూడండి. ఎవడు రెస్పాన్స్ అవుతారా కాదనేది పక్కన పెడదాం. అయ్యే వాళ్ళు ఉంటారు, దానిలో మంచి వాళ్ళు ఉంటారు, అవుతారు. సమాజాన్ని పట్టించుకునే వాళ్ళు అవుతారు. ఒక్కొక్కరు మాట్లాడితే రాజకీయ నాయకులు కానీ, ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ స్టూడెంట్ అంటలేను నాయకులు, వాళ్ళ స్పీచ్లు అంటే మీకు అనిపిస్తుంది. ఒక్కొక్కరు 1 hour 2 hours మాట్లాడితే వాళ్ళ స్పీచ్లకి ఒక ఏమంటారు దాన్ని, ఏదో అంటాం చూడండి. స్టేజ్ పైన ఎక్కినంటే మొత్తం ఇది నాదే, ఇది నేను మొత్తం ఎట్లా అన్నీ నేను చేపిచ్చేస్తా, ఇప్పుడు 5 నిమిషాలు అయిపోతుంది చూడండి అన్నట్లు మాట్లాడతారు ఒక్కొక్క నాయకులు. ఏం మాట్లాడతారండి ఇప్పుడు మాట్లాడండి మరి. ఇది తారకాల పరిస్థితి. దీంట్లో అందరు నాయకులు వస్తారు దాదాపు. ఈ నాయకులు ఆ నాయకులు పెద్ద పెద్ద డిస్ట్రిక్ట్ హై లెవెల్ ఉన్న నాయకులు దీంట్లో వాకింగ్ వస్తారు, చూస్తారు. ఇప్పుడు కూడా చూసారు, బట్ అట్లనే దాని కింద అట్లనే నడుచుకుంటూ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎంత సిగ్గుండాలి ఫస్ట్. నేను నాయకులు అనాలా లేకుంటే ప్రిన్సిపాల్ అనాలా? ఎవరు అనాలి? ఇది ఎవరు చేసిన ఇది ఏమంటాం దీన్ని? ఎవరు చేయాలి? ఇది తక్షణం ఏంటంటే దీన్ని మాడిఫికేషన్ చేసి మంచి గ్రౌండ్ లెవెల్ చేయించాలి. మా డిమాండ్ ఇది. నాది నేను చదువుకున్న స్టూడెంట్గా చెప్తున్నా మిమ్మల్ని. ఏదో రాజకీయ